రైట్ బ్యాక్ టు ఎజెండా. రామూర్తి గారు, అంటే నిన్న మొన్నటి వరకు రకరకాల సమీకరణాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కులాలు, మతాలు, ప్రాంతాలు, అంగబలాలు, అర్ధబలాలు వీటితో రాజకీయం నడిచింది. అది ఏ పార్టీ కూడా అందుకు అతీతం కాని పరిస్థితి. కానీ ఒక్కసారిగా యువత ఒక ఉద్యమం చేపట్టింది. యువత ఉద్యమంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు యువతను ఆకర్షించే పనిలో పడ్డాయి. యువత ఆకాంక్షలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. యువతకు పెద్దపీట వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? బీఆర్ఎస్ కొత్తగా ఏదో యువతను ఆకర్షించుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. గతంలో కూడా, ఎందుకంటే ఈ కొత్తగా మాకు ఆలోచన ఏ రోజు కూడా కొత్తగా ఆలోచన అని మీరు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మాకు పాత ఆలోచన ఇది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది యువత పాల్గొన్నది మీకు తెలుసు. ఆ యువతను కూడా ఏ విధంగా మేము లీడర్లను చేసింది కూడా తెలుసు. ఈ విధంగా మేము ముందుకు పోయినాం. అంతే తప్ప యూనివర్సిటీలో కొట్లాడే విద్యార్థులను కానీ, లేకపోతే బయట కొట్లాడిన విద్యార్థులను కానీ ఎంత అందలానికి ఎక్కించినామన్నది చూసుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యేలను చేసినాం, రాష్ట్ర స్థాయి చైర్మన్లను చేసినాం, జిల్లా స్థాయి చైర్మన్లను చేసినాం, సర్పంచ్లను చేసినాం, జెడ్పీటీసీలను చేసినాం, ఎంపీటీసీలను చేసినాం. అదే విధంగా రాష్ట్ర స్థాయి చైర్మన్లతో పాటు మెంబర్స్ కూడా చేసిన ఘనత మాది. ఎందుకంటే బాల్క సుమన్ లాంటి వారు, కిషోర్ లాంటి వారు, అదే విధంగా వాసుదేవరెడ్డి వారు లాంటి వాళ్ళు, అదే విధంగా బాలరాజు లాంటి వాళ్ళు, క్రిషాంక్ లాంటి వాళ్ళు చాలా మంది, ఎందుకంటే యువతకే మేము ఆలోచన చేసాం, యువతకే మేము అందరాన్ని ఎక్కించింది కూడా చూశారు. మేము కొత్తగా ఏదో ఆలోచిస్తున్నాం అన్నది తప్పు. ఎందుకంటే మేము ఎవరిని కూడా ఆకర్షించిన అవసరం లేదు. ఎందుకంటే మేము చేసే పనులు కూడా యువత, అంటే పండు ముసలావ నుంచి పుట్టిన బిడ్డ దాకా మేము అన్ని విధాలుగా చూసుకున్నాం అన్నది కూడా గతంలో మీరు చూశారు. ఎందుకంటే ఉద్యోగాల విషయంలో కానీ, అదే విధంగా కంపెనీల విషయంలో కానీ గతంలో, ఎందుకంటే దాదాపు 9.5 సంవత్సరాల్లో 1,20,083 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాల చిల్లర అయితే నోటిఫికేషన్ వేసినాం. సరే, ఆ క్రమంలో కొన్ని మిగిలిన్నాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంప్లేస్ ఇచ్చింది కూడా చూసాం. రామూర్తి గారు, యువత ఉద్యోగాలకు సంబంధించి, ఉపాధికి సంబంధించి కాదు, రాజకీయంగా యువతకు ఎంత ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు? మీరు అన్నారు అసలు బీఆర్ఎస్ లో యువతకు మొదటి నుంచి ప్రాధాన్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో యువత ఎన్ని పోరాటాలు చేశారో చూసామన్నారు. సో నిజంగా అంత మంది యువతకు న్యాయం జరిగిందా? ఈ రోజుకి కూడా ప్రాంతీయ పార్టీల్లో ఆ పార్టీల అధినేతల వారసులే యువనేతలుగా, ఎప్పటికీ కూడా వాళ్లే యువనేతలుగా కీర్తింపబడుతున్నారు. యువనేతల నాయకత్వంలోనే పార్టీలు ముందుకెళ్తున్నాయిగా. ఈ మాటే మీరు మాట్లాడుతున్నారు. వంశీ గారిని చెప్పేది, దేశంలో యువత కోరుకుంటున్నది ఉద్యోగాలు, దేశంలో యువత కోరుకుంటున్నది కంపెనీలు, దేశంలో విద్యార్థులు కోరుకుంటున్నది, యువత కోరుకుంటున్నది ఏంటంటే తత్వర న్యాయం. అది కావాలి వాళ్ళకి. ఏంటంటే రాజకీయాలతో విసిగెత్తిపోయిండ్లు, రాజకీయ నాయకులతో విసిగెత్తిపోయిండ్లు. రాజకీయాలకి రాలేదండి వాళ్ళు. రాజకీయాలకు రావాలనుకుంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఏదో 21 సంవత్సరాలు తగ్గించినంత మాత్రాన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారన్న తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఎంత వ్యయప్రాసతో కూడుకున్న రాజకీయాలు అందరూ తెలుసు. ఒక మనిషి ఒక ఎమ్మెల్యేగా, ఒక సర్పంచ్ గా గెలవాలంటే ఎంత డబ్బులు పెట్టాలన్నది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు జనాలు ముఖ్యంగా డబ్బులు లేకుండా ఓట్లేసే పరిస్థితిలో మన దేశంలో ఉన్నదాన్ని క్వశ్చన్ చేస్తున్నా. ఎవరైనా, ఇప్పుడు నేను ఒక్కరినే కాదు, రాజకీయాలు అర్ధరాత్రి ఎవరు కూడా మార్చలేము. ఇప్పుడు యువత ముందుకొచ్చి ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు మమ్మల్ని బట్టి పీడిస్తున్నారు. అదే విధంగా ఒక మీరు అన్నారు కదా, మీరు అన్నదానిక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లేటెస్ట్ గా జరిగిన తమిళనాడు ఎన్నికలు మనం చూసాం. విజయ్ ఏ విధంగా విజయం సాధించారో చూసాం. అక్కడ యువత ప్రభావం లేదా? ప్రజలు మార్పు కోరుకోలేదా? ప్రజలు మార్పు కోరుకుంటే మీరు చెప్తున్న డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, అంగబలం కావచ్చు, మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, ఇవేమై పనిచేయవు కదా. విజయ్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారమే చేయని పరిస్థితి అయినప్పటికీ విజయం సాధించలేదా? ప్రభుత్వ మార్పు వేరు, అదే విధంగా యువత ఆలోచన వేరండి. ఇప్పుడు ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత, లేకపోతే 5 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత దాని మీద వ్యతిరేకతతో ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అన్నది నడుస్తుంది. ఆడ యువత ఉన్నాడా లేదా, లేకపోతే ఎవరు బెస్ట్? ఇప్పుడు ఓట్లు ఒక యువత ఏది కదా అండి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా వేస్తారు. ఓన్లీ జెన్జీలే కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఒక జెన్జీలు ఏం కోరుకుంటున్నారంటే, ముఖ్యంగా దేశంలో వాళ్లకు లీకులు కానీ పేపర్లు కావాలి, అదే విధంగా ఉద్యోగాలు కావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు కావాలి. మేము గతంలో 21,936 ప్రైవేట్ కంపెనీలు వేసినాం. దాని ద్వారా 1000 ఉద్యోగాలు తీసుకొచ్చినాం. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు 35,000 చిల్లర మేము తీసుకొచ్చినాం. గట్ల జనాలు కోరుకుంటున్నారు, అదేవిధంగా యువత కోరుకుంటున్నది. ఏదో రాజకీయ నాయకుల కుటుంబాలు దాని తర్వాత అన్నది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ మాట్లాడడానికి అసలు వాళ్ళకి నైతిక హక్కే లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పార్టీ. ఇప్పుడు ఏదైనా ప్రాంతీయ పార్టీలు కూడా కొంత కుటుంబ పార్టీ. ఇప్పుడు కుటుంబంలో
ఎట్లా గెలిచిళ్ళు, ఏ విధంగా గెలిచిళ్ళు, ఓట్లతో గెలిచిలా లేకపోతే నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎవరైనా కూడా ఓట్లతో గెలిచిన వాళ్ళను కుటుంబ పాలన అనొద్దని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు కష్టపడి గ్రౌండ్ లో ఉండి వాళ్ళ పేరుతోని ఎంతో కొంత వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారు. ప్రజలు గెలిపించిన తర్వాత వాళ్ళు ఏదైతే అసెంబ్లీకో లేకపోతే పార్లమెంట్ కో పోయిన తర్వాత వాళ్ళు కష్టపడకపోతే సరే రైట్ 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 ఇవ్వబోతుందా రేపు రాబోయే ఎన్నికల్లో యువతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతుందా బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళ ఓట్లే కావాలా, వాళ్ళకి సీట్లు కూడా ఇస్తారా? మళ్ళీ కూడా చెప్తున్నా, ఉద్యమ సమయంలో 13-14 ఏళ్ళు యువతతో పాటు కొట్లాడినాం, యువతను ఆకర్షించినాం, అదే విధంగా యువతకు తెలంగాణ అవసరం ఏందో చెప్పగలిగినాం. దాని తర్వాత బంగారు తెలంగాణలో భాగంగా 9.5 ఏళ్ళు యువతను భాగస్వామ్యం చేసి పాలించడం, అంతే తప్ప గాని పాత కొత్త వయసుతో తేడా లేకుండా ఎక్కువ ఆలోచన. ఎందుకంటే ఒక ఫాస్ట్ గా మారుతున్న జనరేషన్ తో పాటు మా పార్టీ ఆలోచనలు కూడా మారితే యువతకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తాం. రైట్ రామూర్తి గారు సమయం ఇస్తాను. కృష్ణారెడ్డి